ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాక్ క్రికెట్ బోర్డుకు భారీగా నష్టాలను మిగిల్చింది. నిజానికి ఏ దేశంలోనైనా ఐసీసీ టోర్నీ నిర్వహిస్తే నష్టాల మాట ఉండదు. టూరిజం, టికెట్ల ఆదాయం, యాడ్ రెవెన్యూ ఇలా పలు మార్గాల్లో ఆతిథ్య దేశానికే ఆదాయం బాగుంటుంది. కానీ పాక్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో లాభాల సంగతి అటుంచితే 195 కోట్ల నష్టాన్ని చవిచూసింది. నిజానికి 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కు ఒక ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది. కానీ భారత్ కారణంగా ఆ టోర్నీ కూడా పూర్తిగా అక్కడ జరగలేదు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేకపోవడంతో క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో పాక్లో పర్యటించేందుకు టీమిండియాకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. ఈ క్రమంలో హైబ్రిడ్ పద్ధతిలో టీమిండియా టోర్నీలో పాల్గొంది. అంటే అన్ని దేశాల మ్యాచ్లు పాకిస్తాన్లో జరిగిన, ఇండియాతో జరిగే మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరిగాయి. ఇలా 1కి 2 కాదు, ఏకంగా టీమిండియా ఆడిన లీగ్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగాయి. దీనివల్ల పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. భారత క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏ దేశంలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినా భారత అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్లు చూస్తారు, డబ్బు వెదజల్లుతారు. దీనివల్ల మంచి ఆదాయం వస్తుంది. దీనివల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోంది. ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ కూడా ఇదే ఆలోచనతో భారీగా డబ్బు ఖర్చు చేసింది. కానీ భారత్ పాక్ వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆ దేశ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇక మిగిలిన ఆశలను పాకిస్తాన్ జట్టు లీగ్ మ్యాచ్లోనే ఓడిపోయి పోగొట్టుకుంది. పాక్ కూడా టోర్నీ నుండి నిష్క్రమించడంతోనే స్టేడియానికి పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా రాలేకపోయారు. ఇలా అనుకున్న స్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదు. దీనివల్ల పాకిస్తాన్కు, ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లింది. ఉగ్రవాదం కారణంగా 1996 తర్వాత ఐసీసీ టోర్నమెంటే జరగలేదు పాకిస్తాన్లో. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం రావడంతో మంచి ఆదాయం వస్తుందని భావించారు. దీనికోసం కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియంను ఆధునీకరించారు, భద్రతను పెంచారు. కొన్ని పాక్ మీడియా కథనాల ప్రకారం ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ $64 మిలియన్ అంటే దాదాపుగా 558 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతోపాటు ఆతిథ్యం, రవాణా కోసం దాదాపు $9 మిలియన్ ఖర్చు అయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ జట్టు తన దేశంలో 2 మ్యాచ్లు ఆడింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్లో భారత్ జట్టు చిత్తు చేసింది. ఈ 2 ఓటముల తర్వాత పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు కూడా చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ల తర్వాత పాకిస్తాన్ స్టేడియాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్తాన్కు ఐసీసీ నుంచి $6 మిలియన్ అంటే దాదాపు 52 కోట్ల రూపాయలు వస్తాయి. ప్రేక్షకులు రాకపోవడంతో టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోలేదు. దీనివల్ల ఆదాయం తక్కువగా వచ్చింది. విదేశీ ప్రేక్షకులు కూడా క్రికెట్ మ్యాచ్లు చూడడానికి పాకిస్తాన్ వెళ్ళలేదు. దీనివల్ల టోర్నమెంట్లో ఖర్చు చేసినంత ఆదాయం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో తమ కష్టాలు దూరమై క్రికెట్ గాడిలో పడుతుందని అనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు ఆవిరయ్యాయి. అన్ని దేశాలు వచ్చినా కేవలం ఒకే ఒక్క ఇండియా మాత్రమే ఆ దేశంలో అడుగు పెట్టకపోవడంతో పాక్ భారీగానే నష్టపోయింది.